బంగారం ధర భారీగా పెరగడంతో ఆభరణాల తనఖాపై తీసుకునే రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పూచీకత్తు ఉన్నందున రుణం ఎగవేతకు గురైనా ఇబ్బంది ఉండదనే భావనతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ రుణాలు అధికంగా మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మేలిమి బంగారం ధర గ్రాము 9,000కు పైగా చేరినందున బంగారం తనఖాపై ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే సౌకర్యం ఏర్పడటం అవసరార్థులకు కలిసొస్తోంది. హామీ లేని వ్యక్తిగత రుణాల జారీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకులు ఆయా రుణాల జారీని తగ్గించాయి. అందువల్ల అప్పు తప్పనిసరైన వారు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి అప్పు తీసుకుంటున్నారు. బంగారం ధర మరీ అధికంగా పెరిగినందున ధరల్లో దిద్దుబాటు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. గత ఏడాది కాలంలో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. 2023-24లో ఔన్స్ మేలిమి బంగారం ధర $2,000 మాత్రమే ఇప్పుడు $3,000కు పెరిగింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏడాది క్రితం 77,000 దగ్గరలో ఉంది. అదే ఇప్పుడు 8,300 వరకు ఉండగా తనఖాపై 5,600 ఇచ్చేందుకు బ్యాంకులు 6,000 వరకు ఇచ్చేందుకు ఎన్బీఎఫ్సీలు సుముఖత చూపుతున్నాయి. 6 నెలలు, ఏడాది కాల వ్యవధికి ఈ రుణాలు ఇస్తారు కనుక శుభకార్యాలు, ఇల్లు కొనుక్కునేందుకు, ఆసుపత్రి అవసరాలకు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి అధిక మొత్తం అప్పు తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాల మార్కెట్ 7.1 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా ఇప్పుడు 10 లక్షల కోట్ల సమీపంలో ఉంది. 5 ఏళ్లలో ఇది 15 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కన్సల్టింగ్ సేవల సంస్థ PwC ఇండియా వెల్లడించింది. 2027 మార్చికే 15 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని ఇక్రా లిమిటెడ్ అంచనా వేస్తోంది. బంగారం ధర పెరగడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు రుణ అవసరాలు అధికం కావడం దీనికి వీలు కల్పిస్తున్నట్లు వివరించింది. బంగారంపై రుణం అందించే సంస్థలు పెరగడము వ్యాపార విస్తృతికి దోహదం పడుతోంది. ప్రస్తుతానికి బంగారం రుణాల మార్కెట్లో సింహభాగం బ్యాంకులదే. ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా కొంత తక్కువ కాగా ఎన్బీఎఫ్సీల వాటా కొంత ఎక్కువగా ఉంది. ఎక్కువ అప్పు లభిస్తోంది కదా అని అవసరం లేకపోయినా ఆభరణాలు తనఖా పెట్టి అప్పు తీసుకుని ఖర్చు పెట్టేసుకుంటే చెల్లింపుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే తీవ్ర ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.